మందిలో మెటబాలిజం గురించి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. మెటబాలిజం అన్నది అసలు ఎలా వర్క్ చేస్తుంది, దీని ద్వారా మనకి ఎక్కువగా మెటబాలిజం పెంచుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలని చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో మెటబాలిజం అన్నది మనకి ఒక జీవ ప్రక్రియ అన్నది మీరు అర్థం చేసుకోండి. అదేదో ఒక వర్డ్ కింద మనం మాట్లాడుకుంటాం, కానీ జీవ ప్రక్రియ అన్నది మీరు కరెక్ట్గా ఏదైతే బ్యాలెన్స్ చేయాలో అది ఫుడ్ బ్యాలెన్స్ కానీ, వాటర్ బ్యాలెన్స్ కానీ, అలాగే ఫిజికల్ యాక్టివిటీ బ్యాలెన్స్ కానీ, అలాగే నిద్ర బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్న మెటబాలిజం అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవ్వకుండా. ఇంక్రీజ్ అంటే మనం పెంచుకోవడం, అంటే మనం ఎటువంటి ఆహారం తిన్నా తొందరగా అరిగించుకుని దాన్ని శక్తి కింద కన్వర్ట్ చేసుకుంటూ మన బాడీలో ఉన్న ఏవైతే పెరగాలో అది బ్లడ్ పరంగా కానీ, ఎముక బలంగా కానీ, కండ పరంగా కానీ ఏదన్నా పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా. ఓకే, అదే మెటబాలిజం సరిగ్గా లేనప్పుడు మీకు ఎంత మంచి ఆహారం తీసుకున్నా నేను ఇందాక చెప్పినట్టు ఈ 4 సరిగ్గా లేకపోతే అది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చినప్పుడు నేను ఇది మళ్ళీ రివర్స్ చేసి నార్మల్ తీసుకొస్తున్నాను రాజేశ్వరి హెల్త్ కేర్ హాస్పిటల్కి రాగానే. థ్యాంక్ యూ సో మచ్.